చూడ్డానికి చాలా బాగుంది కదా! చూస్తేనే వెంటనే టేస్ట్ చేయాలని అనిపిస్తుంది. సో, ఇది మనం ఇంట్లోనే హ్యాపీగా చేసుకున్న ఒక కలకండ. సో, ఈ కలాకండ్ స్వీట్‌ని మనం ఎప్పుడు జనరల్‌గా మార్కెట్‌లోని కొనాలన్నా చాలా ప్రైస్ ఉంటుంది. బట్ ఇంట్లో మనం హ్యాపీగా చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్‌కి. సో, కొంచెం వాటర్ వేయండి. డ్రింకింగ్ వాటర్. జస్ట్ మామూలుగా చల్లబరచడానికి పెనం మీద. సో, దాని తర్వాత ఒక 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నాం మనం. సో, ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే మనకి బావుంటుంది ఈ స్వీట్‌కి. ఇంకా ఇది బాగా మనం అలాగ మరిగిస్తూ ఉండాలనమాట మోస్ట్‌లీ. సో, పక్కన కొంచెం లెమన్ జ్యూస్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి పక్కన ఉంచుకుంటాం. సో, ఏంటంటే ఈ లెమన్ జ్యూస్‌ని వాటర్‌లో కలిపి ఉంచుతాం. డైరెక్ట్‌గా లెమన్ జ్యూస్ వేయం. ఇది డైల్యూట్ చేసి మనం లెమన్ వాటరే కొంచెం వేస్తాం. అది కూడా తక్కువ మోతాదులో వేస్తాం. సో, ఇదంతా ఎప్పుడు చేస్తామంటే పాలు బాగా దగ్గర పడి, బాగా చిక్కగా అయిపోయి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం తీసుకున్న పాలకి జస్ట్ 1/4, 1/3 అలా ఉన్నప్పుడు వేస్తామనమాట. అప్పటిదాకా ఈలోపు అలాగా పాలు మనం మరిగించుకుంటూ ఉండాలి. ఇంకా పాలు మన కింద ప్యాన్‌కి స్టిక్ అవ్వకుండా, లేక పొంగకుండా, మాడకుండా అలా మనం తిప్పుతూ ఉండాలనమాట గరిటెతోని. ఇప్పుడు కలకండ స్వీట్ అంతా మనకి మెయిన్ ఇదే అనమాట. ఇలా ఈ పాలను అలాగా మరిగించుకొని ఇది తగ్గించాలనమాట వాల్యూమ్‌ని. సో, ఈ పాలు బాగా చిక్కపడడానికి నాకు 25 మినిట్స్ అలాగా పట్టిందనమాట. అఫ్‌కోర్స్ మీరు ఎక్కువ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు నేను 1 లీటర్ తీసుకున్నా, మీరు 2 లీటర్స్ తీసుకుంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి కూడా ఆధారపడి ఉంటుందనమాట. మీరు హైలో ఉంచితే మాత్రం స్టవ్ దగ్గరే ఉండి పాలను అలా చూస్తూ ఉండండి. ఎందుకంటే కొంచెం మీరు అటు ధ్యాస పెట్టకపోయినా పాలు పొంగిపోవడం, కిందన పాన్‌కి అంటడం ఇవన్నీ జరుగుతుంది. అండ్ ఒక్కసారి మనకు అడుగంటేస్తే మెయిన్ కలకండ స్మెల్ వచ్చేస్తది మనకి. అంటూ మాడిన స్మెల్ వస్తే ఎంత కష్టం పోతుంది. ఆ టేస్ట్ బావుండదు. సో, జస్ట్ అలా సిమ్‌లో ఉంచుకొని మీరు అలా ఉండండి. లేదా హైలో ఉంటే మాత్రం పక్కనే నించొని జాగ్రత్తగా అలా గరిట తిప్పుతూనే ఉండాలి. ఈ కలాకండ్ స్వీట్‌కి మనం ఎక్కువ రకాలమైన ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదు. జస్ట్ అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసేసుకుంటాం. సింపుల్ ఇంగ్రీడియెంట్సే కానీ చాలా కమ్మటి స్వీట్ అనమాట. సో, కొంచెం చిక్కపడింది కదా! కానీ సరిపోదు. ఇంకా బాగా చిక్కపడాలి. సో, అలా సిమ్‌లో పెట్టుకొని అలా మీరు తిప్పుతూ ఉండండి గరిటెని దగ్గరికి పడేదాకా. అది. జనరల్‌గా ఈ స్వీట్ స్టాల్స్‌లోని అంతా వాళ్ళు ఐరన్ కడాయిలో చేస్తారు ఈ కలకండ్‌ని. మనం ఇంట్లో ఉంచుకోము కాబట్టి మనకి నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెస్ట్. ఎందుకంటే మనకి స్టిక్ అవ్వదు. స్టిక్ అవ్వకుండా చక్కగా ఎంతసేపైనా నెమ్మదిగా అలా మరుగుతుంది. సో, మనకి కలాకండ్ చేయాలి అంటే నాన్ స్టిక్ ప్యాన్ ఉంచడం కంపల్సరీ. మనకు అందులోనే కంఫర్ట్ ఉంటుంది. అలా జాగ్రత్తగా మాడకుండా ప్రాపర్‌గా కుక్ అవుతుందనమాట. ఇదిగోండి అలాగా దగ్గర పడుతూ ఉంది. మనం ఏంటంటే మీదన మీగడ కట్టకుండా చూసుకోవాలి. ఆ మీగడ కట్టినా దాన్ని విరిపేసి మళ్ళా పాలల్లోకి అది వేసేయాలనమాట. మీగడ కడుతున్నప్పుడల్లా దాన్ని బ్రేక్ చేసి మళ్ళా పాలు లోపలికి వేసేసేయాలనమాట. ఇదిగోండి. బానే చిక్కబడింది. బట్ సరిపోదు. ఇంకా కొంచెం చిక్కబడాలి. అంతే. ఇప్పుడు కొంచెం నిమ్మ జ్యూస్ కలిపిన నీళ్ళు కొంచెమే వేసుకుంటాం. ఒకేసారి ఎక్కువ వేసేయొద్దు. మనకేంటంటే అది పూర్తిగా బ్రేక్ అయ్యి పన్నీరు ఇంకా వాటర్ లాగా సెపరేట్ అయిపోకూడదు. మనకి కొంచెం నెమ్మదిగా రవ్వగా రావాలి. పన్నీర్‌లాగా అవ్వాలి.
కానీ పూర్తిగా బ్రేక్ అయ్యి ఆ నీళ్ళు సెపరేట్ అయిపోతే ఏం లేదు. మళ్ళీ దగ్గర పడేదాకా మనం అది అలా తిప్పుతూ ఉంటాం కాబట్టి పన్నీర్ అంతసేపు ఉడికితే గట్టొచ్చేస్తుంది. మనకి స్వీట్ సాఫ్ట్‌గా నోట్లో వేయగానే కరిగిపోయేలాంటి కన్సిస్టెన్సీ కావాలి గానీ, అలా గట్టి గట్టిగా ఉంటే మనకి స్వీట్ టేస్ట్ పోతుంది. సో, అందుకే మనం నిమ్మకాయ నీళ్ళు వేయడం కూడా ఆల్మోస్ట్ ఇంకా చాలా మటుకు కరిగిపోయి అంటే పాలు దగ్గరకొచ్చేసి బాగా 1/4 అయిపోయాకనే మనం లెమన్ జ్యూస్ ఏస్తాం గానీ అంతకుముందు వేయం. ఇప్పుడు కూడా కొంచెం వేసి నెమ్మదిగా చూస్తూ ఉంటాం. మనకి రవ్వ రవ్వగా కొంచెం ఆహ్, పాలు విరిగినట్టు అనిపించకపోతే నాకైతే అనిపించలేదు. సో, మళ్ళా కొంచెం వేస్తున్నాననమాట. నేను కావాలనుకున్నట్టు రాలేదు గాబట్టి మళ్ళా కొంచెం లెమన్ వాటర్ ఏస్తున్నా. నెమ్మదిగా తిప్పుతూ ఉందాం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు సిమ్‌లోనే ఉండాలి. హైలో ఉండకూడదు. ఆ విషయం మనం జాగ్రత్తగా గమనించాలి. సిమ్ పెట్టుకునే నిమ్మకాయ నీళ్ళు యాడ్ చేయాలి. కొంతమంది నిమ్మ ఉప్పు వాడతారు. నేనెప్పుడు వాడలేదు. సో, నాకు తెలీదు. నేను లెమన్ జ్యూస్‌తోని చేస్తున్నాను. చూసారా? మనం అనుకున్నట్టుగానే నెమ్మదిగా రవ్వ రవ్వలాగా ఇది పాలు విరిగి నెమ్మదిగా పన్నీర్ అవుతున్నది. పూర్తిగా కాకుండా నెమ్మదిగా ఫార్మ్ అవుతుందనమాట. మనకి ఇదే కావాలి. ఇప్పుడు నెమ్మదిగా సిమ్‌లో పెట్టుకొని అలా బాగా దగ్గరికి తెచ్చుకోవడమే. అలా నెమ్మదిగా తిప్పుతూ ఉంటే మనకి స్వీట్ వచ్చేస్తుంది. సో, ఇంట్లో చాలా తక్కువ ఐటెమ్స్‌తోనే అయిపోయే స్వీట్ ఇది. కొంచెం ఓపిక, టైం పెట్టాలి. కానీ చాలా కమ్మగా ఉంటుంది. ఇంకా అందరికీ బాగా నచ్చేసే స్వీట్ ఇది. కలాకండ ఇష్టం లేదు అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా కమ్మగా ఉంటుంది. ఇలా నోట్లో వేస్తే అలా కరిగిపోయేంత టేస్ట్ ఉంటుంది. సో, అలా దగ్గరికి తెచ్చేస్తున్నా బాగా. బానే అయిపోయింది. దగ్గరికయిపోయింది. ఇంకొంచెం తిప్పాల్సింది. దగ్గరికి రావాలి ఇంకా. మన కలాకండ టెక్స్చర్‌కి రావాలంటే కొంచెం టైం పడుతుంది. మీరు కూడా నాలాగే అలాగా క్రీమ్ అది ఆ చివర్లో అంటేసున్నవన్నీ తీసి మళ్ళా లోపల పాల లోపల వేయండి. ఇప్పుడు నేను జస్ట్ 1/4 కప్పు షుగర్ తీసుకున్నాను 80 గ్రాములు. ఇప్పుడు 1 లీటర్ మిల్క్‌కి ఈ 80 గ్రాములు షుగర్ సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ తింటారంటే వేసుకోవచ్చు. కానీ మామూలుగా అయితే మనం చేసే క్వాంటిటీకి ఈ 80 గ్రాములు కరెక్ట్‌గా సరిపోతుంది. కరెక్ట్‌గా ఉంటుంది. ఎక్కువ అవ్వదు. అలా అని తక్కువగా కూడా ఉండదు. పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం పంచదార ఏసాం కదా! సో, మళ్ళా పలచబడుతుంది. నీరది అవుతుంది. అదవ్వగానే మళ్ళా దగ్గరకొచ్చేస్తది. చాలా తిక్కుగా అయిపోయింది కదా! ఆల్మోస్ట్ మనం కోరుకున్న కన్సిస్టెన్సీ దగ్గరలోకి వచ్చింది. ఇంకా కొంచెం ఆహ్, అలా తిప్పుతూ ఉంటే ఇంక దగ్గరకొచ్చేస్తది. అంతే నేను చెప్పా కదా! అలా ఓపిక మీద అలాగా చేసుకుంటూ ఉండాలి. సో, అయిపోయింది ఆల్మోస్ట్. బాగా వచ్చేసింది. కొంచెం ఉంది వాటరు. అది కూడా ఇంకా ఇదైపోతే ఇంకా పోతే మనకింకా మనం కలాకండ్ స్వీట్ తీసి మన ఏంటి కంటైనర్‌లో వేసుకోవచ్చు. సో, మనం యాక్చువల్లీ తిప్పుతున్నప్పుడు కూడా మన ఇదుంది కదా! మన స్వీటు ఆహ్,
కళాయికి అంటకూడదు. అలా చేస్తే కూడా మనకి కుక్ అయిపోయినట్టే అర్థం. లేదంటే చిన్న పిసర స్వీట్ తీసి ఉండ చుట్టడానికి ట్రై చేయాలి. అది ఉండ కట్టగలిగితే మనకి కలాకండ అయిపోయినట్టే. అది కొంచెం చూసారా, ఇప్పుడు అలా తిప్పుతూ ఉన్నప్పుడు మనకి అది ప్యాన్కి అంటకూడదు, అప్పుడే అయిపోయినట్టు అనుకుంటాం మనం. చూసారా, ఇప్పుడు ఇలా అన్నప్పుడు మనకి ప్యాన్కి అంటకుండా ఎటు తిప్పితే అలా వెళ్ళిపోయేది, కలకండ అయిపోయినట్టే. సో మనం అనుకున్నట్టు నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే చిన్న ముక్క తీసి రౌండ్ చుట్టడం. అదైతే ఇంకా పూర్తిగా కలకండ అయిపోయినట్టుగానే మనం అనుకోవాలి. ఎంత 1 లీటర్ పాలు తీస్తే మనకి ఈ క్వాంటిటీ వచ్చిందనమాట. సో అదే. సో మీరు దాన్ని బట్టి ఎక్కువ మందికి చేయాలంటే మీరు క్వాంటిటీ పెంచుకోవాలన్నమాట. సో చక్కగా అయిపోయింది ఇది. ఇంకా చూద్దాం ఇప్పుడు మనకి ఉండ కడుతుందో లేదో అని. బాగా అయిపోయింది. ఇంక ఇది హ్యాపీగా ప్యాన్ నుండి తీసేసి మన కంటైనర్లో వేసుకోవచ్చు. నేను కేక్ టిన్ తీసుకున్నాను. కేక్ టిన్ లోపల బటర్ పేపర్ పెట్టాను, ఎందుకంటే ప్రాపర్గా షేప్లోని అవుతుంది నేను ఒకవేళ అది అందులో వేస్తాను. కొంచెం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసాను. యాలకుల పొడి కమ్మటి వాసన ఇస్తుంది కదా మనకి స్వీట్కి. సో అయిపోయిందండి, ఇంకా ఏం లేదు, దగ్గరకు వచ్చేసింది బాగా. ఇంకా జస్ట్ మనం వేయాలనుకున్న కంటైనర్లో వేసేసుకోవడమే అంతే. ఇంకా అయిపోయింది, నెమ్మదిగా తీసేయడం. ఇంకా మనం అనుకున్నట్టుగానే రవ్వగా బాగా వచ్చింది కదా టెక్స్చర్ కూడా. మనం ఎలా అయితే చేయాలనుకున్నామో కలకండ టెక్స్చర్ అయితే అలాగే ప్రాపర్గా వచ్చింది. సో చూస్తున్నాం కదా, మనం అనుకున్నట్టుగానే బాగా వచ్చింది. కొంచెం ఉన్న వాటర్ కూడా మనం పూర్తిగా పోయేదాకా ప్యాన్లో ఉంచి ఇంకా అయిపోయింది అన్నప్పుడు ఇంకా కొంచెం ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం, మంచి స్మెల్ కోసం, ఇంకా మంచి కన్సిస్టెన్సీ కోసం. ఇంకా ఇది అయిపోయింది. నేను చెప్పాను కదా కేక్ టిన్లోని బటర్ పేపర్ వేసి లైన్ చేసుకున్నాను, ఇది ప్రాపర్గా దిగి మంచి షేప్ వస్తుందని. మీరు నార్మల్ ఏ కంటైనర్లోనే వేసుకోవచ్చు, మీ ఇష్టం. సో వేసినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి, చాలా వేడిగా ఉంటుంది కాబట్టి. ఇదిగోండి 1 లీటర్కి అయిన కలాకండ అనమాట ఇది. దీన్ని పేస్ట్ చేసుకొని మీరు ఎంత మిల్క్ తీసుకోవాలి, ఎంత చేసుకోవాలని చేసుకోవచ్చు. సో కొంచెం బాదం ఇంకా జీడిపప్పు నట్స్ని సన్నగా తరిగి దీని మీద వేస్తున్నాను. మనకి మంచి క్రంచ్ని ఇస్తుంది, టేస్ట్ని కూడా ఇస్తుంది నట్స్. సో అలా బాగా నట్స్తో కవర్ చేశాను. ఇదేంటంటే కొంచెం కనీసం ఒక 2-3 అవర్స్ అలా ఉంచితే మనకి నెమ్మదిగా గట్టి పడుతుంది. ఫ్రిడ్జ్లో అయితే పెట్టొద్దు, బయటనే ఉంచండి. చూస్తుంటేనే చాలా బాగుంది కదా, తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది. సో మీరు కూడా కొంచెం కొన్ని టిప్స్ పాటించి జాగ్రత్తగా నీట్గా చేసుకుంటే చక్కగా ఈ కమ్మటి కలకండ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సో ఇదిగోండి కొంచెం పీసెస్ కట్ చేస్తున్నాను, చాలా టేస్టీగా ఉంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇందులో మనకి దొరకని ఇంగ్రీడియంట్స్ అలా ఏముండవు, అన్నీ చాలా సింపుల్వే, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే. సో అదిగోండి స్వీట్ని తెంపితే ఇలా ఉంది చూడడానికి, ఇలా నోట్లో వేస్తే అలా కరిగిపోతుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పనిసరిగా ఇంట్లో ట్రై చేయండి.
మీకు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ.